హాయ్ ప్రకాష్ గారు. హలో అండి. 'బాహుబలి' ఎపిక్ రిలీజ్ కాబోతుంది. సో ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుందనే ఒక క్యూరియాసిటీ జనాల్లో కనిపిస్తుంది. సో అండ్ 'బాహుబలి' సినిమా ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ స్థాయిలో పెంచేసింది. సో ఇలాంటి టైంలో కూడా బిఫోర్ 'బాహుబలి', ఆఫ్టర్ 'బాహుబలి' అంటూ ఉంటారు. ఇది ఏంటి సార్ ఆ మార్క్ ఎలా క్రియేట్ చేసిందంటారు? నిజంగా అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసింది బాహుబలి. అండ్ అది ఒక్కరి వల్ల కాలేదు. అది నాకు తెలిసి చాలామంది అంటే ఎంటైర్ క్రూ, అందులో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే రాజమౌళి గారు ఒక ఋషిలాగా పట్టుకొని, అంటే మన ప్రొడక్షన్ 2013లో స్టార్ట్ అయింది ఫస్ట్ పార్ట్కి, 2015లో సినిమా రిలీజ్ అయింది. అంటే 2 ఏళ్ళే షూట్ చేశారు కదా అని మీరు అనొచ్చు. అలా కాదు, ఈయన ఐడియా ఎప్పటి నుంచో ఆయన మైండ్లో ఉంది. స్టోరీ బోర్డ్ తయారు చేయడానికి 1500 స్టోరీ బోర్డ్స్ తయారు చేసేసారు అటు వీటికి. అంటే ఒక 2 years పాటు స్టోరీకే బ్యాక్గ్రౌండ్ వర్క్ అది చేశారనమాట. తర్వాత ఈ సినిమాకి మెయిన్ లీడ్ యాక్టర్స్ ప్రభాస్, రానా వీళ్ళందరి కమిట్మెంట్ ఒక 4-5 years పనిచేశారు వీళ్ళకి. ఆ పాత్రకి ప్రిపరేషన్ దగ్గర నుంచే మొదలైంది. 2013లో కెమెరా ముందుకు వచ్చి ఉంటారు, కానీ అంతకుముందే 7-8 months నుంచి దేవర్ ప్రిపేరింగ్, అంటే బాడీ, మెంటలీ ఇవన్నీ కూడా. దెన్ అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళు అప్పుడు 180 crores ఫస్ట్ పార్ట్కి పెట్టారు. అప్పుడు దట్ వాజ్ అ వెరీ బిగ్ అమౌంట్. అంత డబ్బు అంటే చాలా హై రిస్క్ గేమ్ అనమాట. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉందన్నమాట. అండ్ అట్లానే మనకు వచ్చేసరికి సెకండ్ పార్ట్ వచ్చేసరికి దాని బడ్జెట్ ఇంకా పెరిగిపోయింది. 250 crores పెట్టారు. సో 180 crores అబౌట్ 600 crores వచ్చింది. 250 crores 1800 crores వచ్చింది. అది చరిత్ర. బట్ ఈ ఎఫర్ట్ అంతా ఏదైతే ఉన్నదో, అంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి కెమెరా వర్క్మెన్షిప్, పర్టికులర్గా విఎఫ్ఎక్స్, శ్రీనివాస్ మోహన్ అని ఆయన అంతకుముందు శివాజీ, రోబో ఇలాంటి పిక్చర్స్కి పనిచేశారన్నమాట. చాలా ఎక్స్పర్టైజ్ ఉన్న మనిషి అతను. మకుటా విఎఫ్ఎక్స్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు దీనికి పనిచేశారు. ఆల్మోస్ట్ 600 people దే వర్ వర్కింగ్ ఇన్ 18 different లొకేషన్స్. సో ఇది ఒక ఎపిక్ పని అనమాట, ఒక యజ్ఞం చేసినట్టే ఇది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లొకేషన్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్, వాళ్ళకి ఇప్పుడు ఇదంతా కాస్ట్యూమ్ డ్రామా, కిరీటాలు, దెన్ స్వార్డ్స్, అవి ఇవి, వాటిని లైట్గా కూడా తయారు చేయాలి. చూస్తేనేమో వాటిలాగానే కనబడాలి, మీకు ఇనుమువో లేకపోతే ఉక్కువో ఉన్నట్టుగా కనబడాలి. ఇంతమంది ఎఫర్ట్ కలిస్తేనే ఒక బాహుబలి క్రియేట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు ఎన్నుకున్నారో అది యూనివర్సల్ సబ్జెక్ట్. మనం చూసాం, మనం లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి స్టోరీ, అది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఆ వెబ్ సిరీస్ ఇంత పెద్ద హిట్ అయింది, గ్లోబల్ హిట్ అయిపోయింది అనమాట. రాజులు, రాజ్యాలు, అంటే ప్రతి దేశానికి హిస్టరీలోకి వెళ్తే ఇవే కదా ఉన్నవి. అండ్ అంతఃపుర రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, దీన్ని చాలా గ్లామరస్గా పోర్ట్రే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జలపాతం సీన్ ఉంటుంది, అది చూడగానే వావ్ అంటే స్టార్టింగ్లోనే వస్తుంది అనమాట. దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక జలపాతం లాంటిది క్రియేట్ చేసి ప్యారలల్గా విఎఫ్ఎక్స్లో చేసి రెండింటిని ఇంటిగ్రేట్ చేశారు. ఆ వాటర్ని దాన్ని కంట్రోల్ చేయడము, హైడ్రాలిక్స్, అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ నోహౌ, టెక్నాలజీ. సో రెండింటిని రియల్ అండ్ దెన్ ఇమాజినరీ గ్రాఫిక్స్ని ఎలా అయితే మింగిల్ చేశారో అదే మీకు తెర మీద చాలా అద్భుతంగా కనబడ్డది. దెన్ మంచుకొండల్లో వీళ్ళ డాన్స్లు కానీ, ఫైట్లు కానీ, చాలా రోప్ యాక్టివిటీస్ అవన్నీ ఉండే అనమాట. సో దానికి ట్రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ చాలా ట్రైనింగ్ అది తీసుకున్నారన్నమాట. అలాగే డాన్స్ సీక్వెన్స్లో తమన్నా కూడా చాలా ఇది తీసుకుంది. సో రాజమౌళి గారికి ఇంకొక స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ ఫాదర్, ఆయన సినిమాలకు అన్నిటికీ ఆయనే పనిచేస్తారు. చాలా గ్రిప్పింగ్ స్టోరీస్ అవి రాస్తూ ఉంటారు అన్నమాట. రాజమౌళి ఎక్కడో అన్నారు ఇంటర్వ్యూలో, ఆయన చిన్నప్పటి నుంచి అమరచిత్ర కథ అవన్నీ చదివి, కార్టూన్స్, దెన్ మహాభారతం ఇలాంటివి, ఇది మహాభారతంతో ఇన్స్పైర్డ్. విజేంద్ర ప్రసాద్ గారు చాలా మటుకు ఆయన కథల్లో మహాభారతంలోంచి పిక్ చేస్తూ ఉంటారు. మహాభారతం అనేది ఎన్నో కథలు ఉంటాయి దాంట్లో, అంటే అందులో లేనిది అంటూ ఇంకా బయట ఉండదు కావచ్చు. ఒక భీష్ముడు ఉంటాడు, అంటే రాజ్యానికి కట్టుబడి ఉన్నవాడు, అదే కట్టప్పలాగా వచ్చారనమాట. కర్ణుడు ఎవరైతే ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు. సో డిఫరెంట్ ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈయన మహాభారతం తీస్తా అంటున్నారు. అయితే అది ఎన్ని సినిమాలు అవుతాయో, ఎన్ని సీక్వెల్స్ అవుతాయో మనకు తెలియదు. సో అమేజింగ్ పిక్చర్. సో వీళ్ళు ఒకటి గ్రిప్పింగ్ స్టోరీ ఏదైతే అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని దేశాల వాళ్ళకి కనెక్ట్ అయింది. అండ్ టెక్నికల్గా చాలా అంటే చాలా ఫైన్గా ఉండింది ఈ సినిమా. ఎక్కడ కూడా మీకు ఫ్లా అనేది కనబడదు, అయ్యో ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అనేది.
విఎఫ్ఎక్స్ వాజ్ ఇంత, అంటే ఆ బడ్జెట్లో ఇలాంటి విఎఫ్ఎక్స్ తీయడం అబ్బురపడే విషయం. సార్ ఈ బాహుబలి సినిమా లాంటిది మళ్ళీ తీయాలి అంటే ఇటు బడ్జెట్ పరంగా అయినా ఇటు యాక్టర్స్ కమిట్మెంట్ పరంగా అయినా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ అది కష్టం అండి. అప్పుడు 180 క్రోర్స్లో తీశారు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా పాపులర్ యాక్టర్లు అయ్యారు. ఓకే, అండ్ 5 years ఏ యాక్టర్ కూడా ఇప్పుడు కమిట్ చేసే పరిస్థితి ఉండదు. వీళ్ళ రెమ్యునరేషన్సే ఎక్కడికి వెళ్ళాయంటే 180 crores కాదు, 1000 crores అవుతుంది. ఇప్పుడు రెమ్యునరేషనే 300-400 కోట్లు అవుతాయి ఆ లీడ్ యాక్టర్స్ అందరికి పెట్టేది ఉంటే. మనం మొన్ననే కల్కి చూసాం, అది కూడా ఇలాంటి పెద్ద బిగ్ క్యాన్వస్ విఎఫ్ఎక్స్ డ్రామా. అది దానికి 650 crores ఎంతో అయిందని చెప్తారు. బట్ విజువల్గా ఈ సినిమా అంతా అపీలింగ్గా ఉండదు. ఈ తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఇలాంటి ఇది తెర మీద చూపించారంటేనే అక్కడే వీళ్ళకు చాలా మార్కులు పడ్డాయి. అంటే గ్లోబల్లీ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు ఉంటారు, అవతార్ లాంటి సినిమాలు తీశారు. ఆయనే ఐ థింక్ రాజమౌళి గారికి ఇన్స్పిరేషన్ అనుకుంటారు. ఒక అవతార్ సినిమాని సంథింగ్ లైక్ $250 million ఎంతో అది వాళ్ళ ఫస్ట్ పార్ట్కి బడ్జెట్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ లైక్ 2000 crores పైన ఉంటుందన్నమాట. 2000 crores ఎక్కడ, 180 crores. సో ఒకటి ఆ టైం కమిట్మెంట్ ఉండదు, బడ్జెట్స్ కూడా ప్రాబ్లం. ఇంకోసారి ఇది తీయలేము, ఇది ఎపిక్, ఇది అంటే ఇంకా నవ్వుతో భవిష్యత్ ఇంకా మళ్ళీ తీయలేమన్నమాట. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు 2 partsని కలిపేసి. అది టెక్నికల్గా వర్కౌట్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళకి అరే ఆ పార్ట్ పోయిందేమో అని అనిపిస్తే లేదు అంటే చేస్తారులేండి. అంటే వీళ్ళు దే ఆర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఎక్కడెక్కడైతే క్లిప్ చేయగలుగుతారు. అంటే రెండింటిని చూస్తే విడివిడిగా చూస్తే 3 hours 6 hours, ఇక్కడ దీన్ని 4 hoursకి కుదించేస్తే మనకు ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేకపోతే ఒక సినిమా చూశాక మళ్ళీ ఇంకో సినిమా చూడాలంటే అవును ఇప్పుడే కాదు, అంటే నెక్స్ట్ డే చూస్తే ఆ ఫీల్ అది పోతుంది అనమాట. అండ్ ఎంతోమంది ఇప్పుడు జెన్ జీ ఉన్నారు, అంటే 25 years నుంచి 15 years మధ్యలో ఉండేవాళ్ళు. ఇది వచ్చి డికేడ్ అయిపోయింది ఫస్ట్ పార్ట్ వచ్చి. సో వాళ్ళు మిస్ అయి ఉంటారు. అలా కాకుండా కానీ ఇది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్, అంటే మనం మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉండొచ్చు. సో అమేజింగ్ పిక్చర్. అన్నిటికీ ఎన్నో ఫస్ట్లు ఉన్నాయి. కిలికి అనే భాషే కనుక్కున్నారు దీనికోసం. 750 words వెకాబులరీ ఉంది. సో డెఫినెట్గా ఈరోజు కూడా దీన్ని మించిన సినిమా అయితే తెలుగులో రాలేదేంటి విఎఫ్ఎక్స్ పరంగా. అందుకని ఈరోజు కూడా అది క్యాప్టివేటింగ్గా ఉంటుంది. సో స్ట్రాంగ్ స్టోరీ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, దీన్ని ఇంకా క్రిస్ప్ చేస్తే అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెర మీద చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్లెజర్.